వెల్కమ్ టు శ్రీలత. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో, అందరం కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము గదా! సో, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో, ఇంకా ఈ ఈ కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని, ఎవరి గోల్స్ వాళ్ళు అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, నేను గూడా నా గోల్ అచీవ్ చేయాలి అనేసి మీరు కూడా కోరుకోండి. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను నా గోల్ నేను అచీవ్ చేసుకోవాలని కోరుకుంటా. అలాగే మీ గోల్స్ మీరు అచీవ్ చేయాలని గూడా కోరుకుంటాను. సో, ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. పెద్ద ల్యాగ్ జేయొద్దు. సో, ఇంకా వీడియో ఏంటంటే మనకు ఈ 2025లో నే నా నే నా జ్ఞాపకాలన్నట్టు 2025లో నా జ్ఞాపకాలు చెప్దాము అనేసి అనుకుంటున్నాను. సో, ఇంకా ఇది నాది 2025 బడ్జెట్ బుక్ అండి. సో, ఈ బడ్జెట్ బుక్‌ని బట్టి నేను చెప్తాను. మనకు ఏమేమి అయింది. ఎందుకంటే ఏ నెలలో ఏమేమి అయ్యింది అనేది మనకు నేను రాసుకుంటాను గదా! సో, లైక్ డైరీ అనుకోండి. డైరీ, బడ్జెట్ 2 వస్తాయి ఇందులో. సో, అలా అందుకనేసి ఇంకా చెప్దాము అనేసి అనుకుంటున్నాను. సో, మీ 2025 ఎలా గడిచిందో గూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో, ఇంకా లాగొద్దు. చెప్పేద్దాము. సో, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నాను. బికాజ్ నాకు లాంగ్ వీడియోస్ పెట్టడానికి టైం దొరకట్లేదండి. అందుకే ఇంకా మెల్లగా పెడుతున్నా నేను. ఇంకా టైం కూడా అడ్జస్ట్ కావాలి గదా! సో, అలా ఉంది. ఆహ్, సో, లాగ్ చేయకుండా నేను ఇంకా వి మనము వీడియోలోకి వెళ్దామండి. సో, ఇంకా జనవరి చూద్దాము. జనవరిలో ఏం చేశాను? ఆహ్, జనవరిలో అంత పెద్దగా అయింది ఏం లేదు. కాకపోతే జనవరిలో నేనేం చేశానంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. సో, అదొకటుంది. సో, మళ్ళీ ఇప్పుడు జనవరి వచ్చింది కాబట్టి 1 ఇయర్ అయిపోయినట్టే. సో, నేను మళ్ళీ ఇప్పుడు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలి. సో, అది ఈ జనవరిలో నేను చేసిందేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకున్నాను నేను. తర్వాత మళ్ళీ గోల్డ్ తీసుకున్నా నేను ఈ జనవరిలో. చిన్నగా గోల్డ్ తీసుకున్నా నేను. ఒక ఒక 5 గ్రామ్స్ ఏమో గోల్డ్ తీసుకున్నా నేను. అంతే. తర్వాత మళ్ళీ ఓకే. మళ్ళీ ఈ నెలలో నేను ఇన్వర్టర్ బ్యాటరీ తీసుకున్నానండి. నాది బ్యాటరీ అయిపోయి ఉండే ఇన్వర్టర్‌ది. ఇన్వర్టర్ తీసుకొని 10 ఇయర్స్ అయిపోయింది. సో, బ్యాటరీ కొంచెం డౌన్ అయింది. సో, అందుకనేసి ఈ మంత్‌లో నేను మళ్ళీ కొత్త బ్యాటరీ తీసుకున్నట్టున్నాను నేను. హ్మ్. తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అన్నీ ఇదే నెలలో తీసుకున్నాను నేను. సో, పెద్దగా తర్వాత మళ్ళీ ఉయ్యాల నేనెప్పుడు ఉయ్యాల మీద కూర్చొని ఊగుతూ ఉంటాను గదా! సో, అక్కడ అది ఉయ్యాల తీసుకున్నా నేను. సో, అంత పెద్దగా ఏమీ లేదన్నట్టు. ఒక 3 ఐటెమ్స్ ఏమో తీసుకున్నా నేను. జనరల్‌గా మామూలుగా గడిచిపోయిందింకా. తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో ఫిబ్రవరి మెయిన్ ఇంపార్టెంట్ నా లైఫ్‌లో మెయిన్ ఇంపార్టెంట్. ఫిబ్రవరిలో జస్ట్ అంతే ఇంకేముంది. హ్మ్. అంతే మళ్ళీ ఫిబ్రవరిలో నేను ఏసీ తీసుకున్నానొకటి. ఆ! ఈ హాల్‌లో ఏసీ తీసుకున్నా నేను. తర్వాత మళ్ళీ ఒక 2 టన్స్ ఏమో 2 టన్స్‌ది ఏసీ తీసుకున్నాను. ఇది 1.5 టన్ బెడ్‌రూమ్‌లో. అక్కడ 2 టన్స్ అది తీసుకున్నాను నేను ఏసీ. తర్వాత మళ్ళీ ఇదే ఇదే నెలలో ఏమైంది అంటే, నేను కార్ షోరూమ్‌కెళ్ళేసి కారు చూసి వచ్చి, తర్వాత మళ్ళీ కార్ బుక్ చేశాను. ఏ రోజు కార్ బుక్ చేశానంటే ఫిబ్రవరి 25కి కార్ బుక్ చేశాను. అంటే శివరాత్రి తెల్లారి అనుకుంటా. శివరాత్రి తెల్లారా? కాదు. ఈరోజు కొబ్బరికాయ కాదు. శివరాత్రి ముందు రోజు. హ్మ్. శివరాత్రి ముందు రోజు నేను కారు బుక్ చేశానన్నట్టు. కార్ బుక్ చేశాను నేను శివరాత్రి ముందు రోజు కార్ బుక్ చేసొచ్చిన. తర్వాత మళ్ళీ అంతే ఇంకేముందండి. అంతే అయ్యింది. ఫిబ్రవరిలో ఇదొక్కటే అండి నాకు హ్యాపీగా అంటే ఫిబ్రవరిలో కార్ బుక్ చేశా నేను. తర్వాత మళ్ళీ మార్చ్‌లో ఏమైంది?
మార్చ్‌లో జనరల్‌గా మామూలుగా ఎప్పటికుండే ఖర్చులే. మార్చ్‌లో ఇంకా నేను మార్చి 8 మనకు ఉమెన్స్ డే వస్తది గదా! సో, ఉమెన్స్ డే రోజు నేను కొత్త అంటే కార్ డెలివరీ తీసుకున్నాను. అంటే శివరాత్రి ముందు రోజు నేను కారు బుక్ చేసిన తర్వాత మళ్ళీ కారు కార్ డెలివరీ తీసుకుని ఒక 2 రోజుల ముందెళ్ళి నేను కార్ ఒకసారి చూసొచ్చిన. అంటే డెలివరీకి ముందు ఒకసారి కార్ చూసి రమ్మన్నాడు మా తమ్ముడు. అంటే షోరూమ్‌కి వచ్చిన తర్వాత ఒకసారి చూసొచ్చిన తర్వాత నువ్వు డెలివరీ తీసుకో అనంటే, మళ్ళీ ఇంకొక రోజు ఎళ్ళేసి కార్ చూసి వచ్చి అప్పటికి వచ్చింది. నేను బుక్ చేసిన తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత ఇక డెలివరీ తీసుకోవడం అంటే మంచి రోజు చూస్తారు గదా! సో, ఇగ మంచి రోజుకి ముందు 2 రోజులు గ్యాప్ వచ్చేసేసరికి మా తమ్ముడు అన్నాడు, "ఒకసారి ఎళ్లి చూసి రా" అని అన్నాడు. సరే అనేసి ఎళ్లి అంతా చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ మార్చి 8కి నేను అంటే 6థ్‌కొచ్చిందనుకుంటా. 6థ్‌కి వచ్చిందో, 5థ్‌కొచ్చిందో మార్చ్ 5థ్‌కో, 6థ్‌కో వచ్చింది. కారు షోరూమ్‌కి. అయితే నేనెళ్లి చూసొచ్చాను. ఏ రోజు చూసొచ్చాను? ఐస్ క్రీమ్, కొబ్బరి, పెట్రోలు, ఆటో పార్కింగ్ అంటే 6థ్ రోజు చూసొచ్చిన. అంటే 5థ్‌కొచ్చింది. 5థ్‌కొచ్చి చూసారా? మనం ఇట్లా రాసుకుంటే ఖచ్చితంగా డేట్‌లు అనేది గుర్తుంటది. సో, నేను పార్కింగ్ అంటే స్కూటీ పార్కింగ్ పెట్టేసి బస్‌లో ఎళ్ళానన్నట్టు. సో, అది గుర్తుంది. సో, ఇంక మార్చ్ 6థ్‌కెళ్ళి నేను అంటే ఫిబ్రవరి ఆహ్, ఫిబ్రవరి 25కి బుక్ చేస్తే, నేను ఫిబ్రవరి 25కి బుక్ చేస్తే నాకు మార్చి 5థ్ వరకు వచ్చేసింది కారు. 6థ్ రోజెళ్లి అంతా చెక్ చేసుకున్నాను నేను. అంతా చెక్ చేసుకొని మార్చి 8థ్ రోజు కారు డెలివరీ తీసుకున్నాను. ఆ రోజు నాకు ఎంత హ్యాపీ ఉండేనంటే సీరియస్‌లీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. కార్ డెలివరీ తీసుకున్నప్పుడు. సీరియస్‌లీ అండి. ఆ హ్యాపీ మూమెంట్ అనేది ఇప్పటికి ఉంది నాకు. అంతా ఆహ్, అదంతే ఇగ. కొన్ని కొన్ని మనము అదంతే ఇగ అట్లా ఇదైపోతది. సో, అట్లా నా మనసులో ఆ హ్యాపీనెస్ అనేది అలాగే ఉండిపోయింది. ఒకటి గృహప్రవేశముది కూడా నాకు చాలా హ్యాపీ. తర్వాత ఇది కారు చాలా, చాలా అంటే చాలా హ్యాపీగా ఇదైపోయినా. అంటే చాలా హ్యాపీ ఉండే. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఆహ్, ఏముందండి జనరల్‌గా ఏం లేదు. ఆ తర్వాత మళ్ళీ నాకు ఫిబ్రవరిలోనే నాకు కారుకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఫిబ్రవరిలోనే మార్చి 8కి నేను కార్ తీసుకుంటే, నాకు మార్చ్ 26కేమో రిజిస్ట్రేషన్ అయిపోయింది. మార్చ్ 26 ఇక్కడ రిజిస్ట్రేషన్ డబ్బులు అవి ఇవి అన్నీ రాసుకొని ఉంచుకున్నా నేను. మార్చ్ 26కి రిజిస్ట్రేషన్ అయిపోయింది. తర్వాత మార్చ్ 26 రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మార్చ్ 31 రోజు గంగాపూర్‌కెళ్ళినా. నేను కార్‌కు 2 తాళాలొస్తాయి గదా! సో, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నంబరొచ్చిన తర్వాతనే నేను స్వామి పాదాల దగ్గర పెట్టేసి, వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టేసి, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక తాళం నేనుంచుకుంటా, ఒక తాళము బీరువాలో పెట్టేస్తా అనేసి అనుకోని ఉన్నా నేను. సో, అలాగే అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. నంబర్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేశాను నేను మార్చ్ 31కి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి 10 ఇయర్స్ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళినానండి. నేను 14లోనో ఏమో మా పాప పుట్టకముందు ఒకసారి ఎళ్ళినా నేను గంగాపూర్‌కి. దాని తర్వాత 2025లో మార్చ్‌లో ఇలా దాదాపు 11 ఇయర్స్ అనుకోండి. 10, 11 ఇయర్స్ కొంచెం అటు ఇటుగా అప్పుడు వెళ్ళిన నేను. సో, అయ్యో! ఇక్కడ రాసుకున్నా నేను. దాదాపు 10 సంవత్సరాల తర్వాత దర్శనం చేసుకున్నాను. ఇట్లా ఉంటది ఇగ. ఇలాంటియన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తది. సో, ఇక ఇది గంగాపూర్‌కెళ్ళేసి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చినాము. స్వామి పాదాల దగ్గర తాళాలు పెట్టేసినా నేను. తాళాలు పెట్టేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక తాళం ఇంట్లో, ఒక తాళం జనరల్‌గా రన్నింగ్ అట్లా. అంటే ఒక తాళం బీరువాలో పెట్టేసి, ఒక తాళం ఇది చేసుకుంటున్నానన్నట్టు. సో, అలా వెంకటేశ్వర స్వామి గంగాపూర్‌కెళ్ళిన వెంకటేశ్వర స్వామి గంగాపూర్ తండ్రి శ్రీరామనవమి శ్రీరామనవమి ఏప్రిల్ 6థ్‌కొచ్చింది గదా! సో, ఆ రోజు పల్లకి సేవ చేశాను. సో, నాకు పల్లకి సేవ ఉంటది. అలాంటియన్నీ నాకేం తెలవదండి. డే టైమ్‌లో ఎళ్ళేసి దేవుడిని మొక్కేసి, కొబ్బరికాయ కొట్టి, దేవుడిని మొక్కి మనకు ప్రసాదం తీసుకొని వచ్చేస్తాము. అట్లా ప్రసాదం తీసుకొని వచ్చేస్తా నేను.
కానీ ఇంగా ఫస్ట్ టైం నాకు నాకు వేరే వాళ్ళు చెప్పిండ్రు పల్లకి సేవ ఉంటదంటే, ఆ రోజు నేనెళ్ళి పల్లకీని నా భుజాల మీద మోసాను నేను. సో, ఆ రోజు కూడా అసలు ఫుల్ హ్యాపీ. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ నేను ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నేను ఎప్పుడు మన ఏప్రిల్‌లోనే 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసినట్టున్నాను నేను. కాలొచ్చిన తర్వాత 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేస్తా అనుకున్నాను నేను. సో, ఇంకా 7 శనివారాల వ్రతము స్టార్ట్ చేసిన. ఏప్రిల్ 19కి సెకండ్ శనివారం ఉందిక్కడ. సో, తిరుపతి, అరుణాచలం ఎళ్ళాలని ప్రయాణం అని పోచమ్మ చేశాను. ప్రయాణం సాఫీగా జరగాలని పోచమ్మ చేశాను. సో, మాకు ఇంకా ఏప్రిల్‌లో పాపకి హాలిడేస్ వచ్చేసాయి గదా! సో, ఏప్రిల్ 23కి హాలిడేస్ వచ్చేసాయి. తర్వాత మళ్ళీ మాకు ఇంకా ప్రయాణం అంటే మా తమ్ముని దగ్గరికెళ్తాం గదా! సో, అందుకనేసి నేను ఎప్పుడు కానీ దేవస్థానాలకు వెళ్ళే ముందు నేను ఖచ్చితంగా పోచమ్మ చేస్తా నేను. సో, దూర ప్రయాణం గదా! ఊరుని దాటే ముందు మనము గ్రామ దేవతని పూజించుకోవాలనుకుంటారు గదా! సో, అందుకనేసి గ్రామ దేవత పోచమ్మ. సో, ఇక్కడ మేము పోచమ్మ చేస్తాము. ఇక్కడ నేను పోచమ్మ చేశాను నేను ఏప్రిల్ 27కి పోచమ్మ చేశానన్నట్టు. తిరుపతి, అరుణాచలం, నెల్లూరు మొత్తం ప్రయాణం ఉంది అనేసి తర్వాత ఇంకేముందిగా ఏప్రిల్ 27 చేసుకొని మేము ఇంకా ప్రయాణం మొదలుపెట్టేసాము. తర్వాత మళ్ళీ ఇంకిదేంది మే నెలలో ఏమైంది, మే నెలలో మే 4కు తిరుపతెళ్ళినాం. తిరుపతి తర్వాత తిరుపతి దర్శనం చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. ఎప్పుడు మే 4కు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. తర్వాత మే 5కి అరుణాచలం వెళ్ళాము. అరుణాచలము శివయ్య దర్శనం చేసుకున్నామేమో. అరుణాచలంలో శివయ్య దర్శనం చేసుకున్నామన్నట్టు మే 5కి అరుణాచలంలో. తర్వాత మళ్ళీ ఏముంది జనరల్‌గా అన్నీ ఇంతే. తర్వాత ఇగ వాషింగ్ మిషన్ ఖరాబయింది అనేసి తర్వాత మళ్ళీ మాకు ఏవో ఇంకా ట్రైనింగ్స్ అది ఇది అనేసి చేసిండ్రు. అంతే ఇంకా మే నెలలో పెద్దగా ఏం లేదు. మేము అంతే దైవ దర్శనాలకెళ్ళేసొచ్చేసినాం. తిరుపతి, అరుణాచలం ఇవి 2 ఎళ్ళేసొచ్చినాము. సో, ఈ సమ్మర్ మాత్రం తిరుపతి, అరుణాచలం, కంచి ఇంకా హ్మ్, మా తమ్ముడు మన హ్మ్, అవి చూసుకొని వస్తాము అనేసి ఉన్నాము మేము. సో, ఇంకా మే అయిపోయింది. జూన్ అంటే